సువార్తధ్వని సిలువ ధ్వని. డెబ్బై 76వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. టీవీలో వినేవాళ్ళు కూడా గమనించాలని మనవి చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో, బైబిల్ రీడింగ్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాం. ఈ ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. చదవబడిన 76వ కీర్తనలో నుండి మాకున్న సమయాన్ని బట్టి మేము వాక్య ధ్యానము చేస్తూ ఉండగా మీరే మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. 76వ కీర్తన, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఈ 1-2 వచనాలు నేను రక్షణ పొందిన దగ్గర నుంచి నాకు పరిచయం. గుంటూరు జిల్లాలో ఒక ఆయన దీని మీద ఒక పాట కూడా రాశాడు. ఆ రోజుల్లో పాట కూడా రాశాడు. ఆ పాట ఆ రోజుల్లో పాడారు. మరి ఇప్పుడు ఎవరు ఇక్కడ వినపడతలేదు. అప్పుడు మేము కూడా చిన్నవాళ్ళంగా భలే పాట రాశాడే అనుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నవారు కానీ టీవీలో వినేవాళ్ళు కానీ 1-2 వచనాలలో అర్థం చేసుకోవలసింది ఏంటంటే, యోధా అంటే యోదయ రాష్ట్రం అని గ్రహించాలి. ఇశ్రాయేలు దేశాన్ని రాష్ట్రాలకు మనకులాగా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఎట్లా ఉన్నాయో ఇశ్రాయేల్ దేశాన్ని కూడా ఎప్పుడో రాష్ట్రాలుగా విభజన ఉంది. అలా చూస్తే దక్షిణ భాగాన్ని యోధా రాష్ట్రము అన్నారు. బైబిల్లోనే కొన్ని చోట్ల యోధా దేశము అని కూడా అన్నారు. మన ఎన్టీ రామారావు గారు తెలుగు రాష్ట్రము అనకుండా చెప్పండి ఏమన్నాడు? తెలుగు దేశము అన్నాడు. ఇండియా మొత్తం తెలుగు దేశమా? కాదు కదా. అంటే ఆయన ఉద్దేశం మన తెలుగు రాష్ట్రమే ఒక దేశంతో సమానం. తెలుగు దేశం. చూసారా? అలాగే పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలుసు అన్నమాట. అన్నీ ఆలోచిస్తారు, చూస్తారు. నేను ఆశ్చర్యపోయాను. ఓకే, మంచిది. అలాగే ఇక్కడ కూడా యోదయ దేశము అని అన్నారు. రాష్ట్రం అంతా. యెరూషలేము అక్కడే ఉంది, బెత్లెహేము అక్కడే ఉంది. అంటే పుట్టింది చనిపోయింది కూడా యోదయ రాష్ట్రంలోనే ఉంది. యేసయ్య పెరిగింది మాత్రము ఉత్తర భాగం నజరేతు, గలిలయ సముద్రానికి దగ్గర, మధ్య సముద్రానికి ఒడ్డు. అది చూసి వచ్చాం కదా. ఆ తేడా మీకు చెబుతున్నా. దేవునికి స్తోత్రం. ఆసాపు మంచి అనుభవం కలిగిన వాడు మీకు చాలాసార్లు చెప్పారు. ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. అంటే యోదయ రాష్ట్రములో, అలాగే ఇశ్రాయేల్ అంటే దేశమంతా కదా. ఉత్తర భాగము యోర్దాను నది అవతల కూడా ఇశ్రాయేలీలు ఉన్నారుగా. తెలుసా? యోర్దాను నది అవతల ఇశ్రాయేలీలు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఎట్లా విస్తరించారు వాళ్ళు? ఉత్తర భాగంలో ఉన్నారు, లెబనోను వరకు, గలిలయ ప్రాంతంలో ఉన్నారు, యోర్దాను నది అవతల కూడా ఉన్నారు. ఇక్కడ మేము ఉండిపోతామయ్యా అన్నారు వాళ్ళు. యెహోషువ ఉండగానే ఏం జరిగిందో తెలుసా మీకు? అక్కడ అప్పటికే కొంతమంది ఉన్నారు. మీరు ఉండిపోతే ఎట్లా? మనం ఆ దేశంలోకి వెళ్ళాలి కదా. యోర్దాను నది దాటి మనం వెళ్ళాలి కదా. ఇక్కడ ఉండిపోతానంటారు ఏంటి అంటే, మేము రాలేమయ్యా, ఇప్పుడు ఉండిపోతామయ్యా, మమ్మల్ని వదిలేయ్యా అని ప్రాధేయపడ్డారు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు అక్కడ ఉండిపోతాను అనినందుకు అక్కడ ఉన్న వారితో వీళ్ళంతా యుద్ధం చేసి శత్రువులను జయించి వాళ్ళకి అప్పగించారు. మీరు ఇక్కడ ఉంటానంటున్నారుగా, ఉండిపోండి, మాకు సంబంధం లేదు అనలా. ఆ యోర్దాను దాటితేనే మీకు ఏమన్నా పంచి పెడతాం అనలేదండి. సరే ఉండండి. మరి అక్కడ ఉన్నారు చాలామంది.
వాళ్ళ జయించి సరే ఉండిపోండి అన్నారు. ఈ రీతిగా జరిగింది. కానీ ఇప్పుడు అన్నీ అంతరించిపోయి అంత ఖాళీ స్థలం అండి. ఆనాడు రూబేను వంశస్థులు నివసించిన స్థలం ప్రస్తుతం అసలు ఏమీ లేదు. యోర్దాను నుంచి మోయాబు శిఖరం వరకు కూడా ఒట్టి ఖాళీ స్థలం. జనాభా నశించిపోయారు. వదిలేసి ఆయా దేశాలకు పారిపోతున్నారు యుద్ధాలు భరించలేక. ఆ రోజుల్లో జరిగింది. అందుకని ఇశ్రాయేలు అన్నాడు, ఆయన నామము గొప్పది అన్నాడు. ఆ తర్వాత షాలేములో ఆయన గుడారం ఉన్నది అన్నాడు. షాలేము అంటే సమాధానం, అవునా? ఇప్పుడు షాలేము అనే దానికి ఎరుషా అనే పదాన్ని కలిపాను. మీకు చెప్పానండి, గుర్తుందా? యెరూషలేం అనేది రెండు పదాల కలయిక. ఒకటి ఎరుషా, రెండవది షాలేము. ఎరుషా అంటే అర్థం చెప్పండి, మగవాళ్ళు చెప్పండి. ఎరుషా ఎరుషా అంటే స్వాస్థ్యము అని అర్థం. నోట్ చేసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. యెరూషలేం అర్థం తెలియకపోతే ఎలా? ఎరుషా అంటే స్వాస్థ్యము అని అర్థం. షాలేము అంటే సమాధానము అని అర్థం. రెండు కలిపితే ఏమైంది? యెరూషలేము అయ్యింది. అంటే సమాధానకరమైన స్వాస్థ్యము. దేవునికి స్తోత్రం. బైబిల్లో ప్రతిదానికి చక్కటి అర్థాలు ఉన్నాయి. ఈ పూట ప్రపంచమంతా మారు మోగిపోతుంది. యెరూషలేం, ఎరుషా, తర్వాత షాలేం. ఓకే, షాలేము. ఎరుషా పక్కన పెట్టేస్తే షాలేములు. షాలేములో ఏముంది? గుడారం ఉందంటే దేవుడు నివసించే ఇల్లు అని అర్థం. దేవునికి స్తోత్రం. తర్వాత సియోను. సియోనులో ఏముంది? ఆలయం ఉంది. సియోను ఎక్కడుంది? యెరూషలేములోనే ఒక భాగం. మోరియా పర్వతం పెద్దది. పర్వతానికి అవతల పక్క పాత యెరూషలేం, కొత్త యెరూషలేం ఉంది. పర్వతానికి దిగువన నది ఉంది. ఆ నది ఎదురుగా ఒలీవల కొండ ఉంది. ఆ ఒలీవల కొండ అంచున యూదుల సమాధులు ఉన్నాయి. నది అవతల గట్టు మీద యూదుల సమాధులు ఉన్నాయి. నది అవతల గట్టు మీద యెరూషలేం మందిరం. అది మోరియా పర్వతం. అక్కడ దావీదు మందిరానికి స్థలాన్ని కొన్నాడు 5 రోజులు. కానీ మందిరాన్ని కట్టలేకపోయాడు. సొలొమోను వచ్చి కట్టాడు. అందుకని అసలు ఆ ప్రాంతంలో దేవుని యొక్క ఉనికి ఎక్కడెక్కడుంది అనేది ముఖ్యం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, అంటే ప్రసిద్ధి చెందిన కార్యాలు దేవుడు చేస్తున్నాడు యూదుల పక్షంగా. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, అంటే అక్కడ ఎన్ని నామాలు ఉన్నా దేవుని నామమే కనపరచబడుతుంది. టోటల్గా ఇశ్రాయేలు 12 గోత్రాలు. మూడవది ఏంటి? షాలేములు ఆయన గుడారం, అంటే ఆయన వారి మధ్యకు వచ్చి నివాసమును ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమాకాండలో ఉంది, పరలోకాన్ని విడిచి మీ మధ్య ఉండటానికి నేను వచ్చానన్నాడు. 2-3 ఉన్న చోట నేను ఉంటాను అన్నాడు. వాళ్ళ మధ్య ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. తర్వాత 4వది ఏంటి? సియోనులో ఆయన ఆలయం ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీదే ఆ చివరి భాగము సియోను. అక్కడే మందిరం, ఆ పక్కనే రాజులు నివసించే స్థలం ఉంది. ఇది దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇక తరువాత మీకు నేను చక్కటి సందేశాన్ని ఇవ్వాలి ఇప్పుడు. ఎలాగంటే చూడండి, దేవుడు ఆసాపు లెక్క ప్రకారంగా దేవుడు ఇంత గొప్పవాడయ్యుండి, గొప్ప కార్యాలు చేసే దేవుడయ్యుండి, నివాసం వారి మధ్య ఏర్పాటు చేసుకుని వారితో కలిసి నివసిస్తూ ఉండి, వారి మధ్య మందిరాన్ని కట్టించుకొని అక్కడ ఉంటూ, ఆయన నామాన్ని ఆయన గొప్ప చేసుకుంటూ, మరి ప్రసిద్ధి చెందుతూ ఏం చేశాడు? అదే కదా, ఎన్నో కార్యాలు అక్కడ దేవుడు చేశాడు. ఈ కీర్తనలో ఏం చేశాడు? ఇది మనకు ముఖ్యం. ఓకే, నేను చదువుతాను, చూడండి ఏం చేశాడు అంటే. నేను పాయింట్స్ వైజ్గా నేను రాశాను, మన టీవీకి కూడా కావాలి కాబట్టి మీరు కూడా నోట్స్ చేసుకుంటానికి వీలుగా. ఏం చేశాడు దేవుడు? నేను టకటకా చెప్పేస్తా. ఒకటి, మనుషులను చంపే ఆయుధాలను ఇరగొట్టాడు. మనుషులను చంపే ఆయుధాలు ఉంటాయి కదా, వీటితో ఏం చేస్తారు? పొడుస్తారు. కత్తితో ఏం చేస్తారు? నరుకుతారు.
బాణాలతో ఏం చేస్తారు? కూల్చేస్తారు. మనుషుల ప్రాణాలు తీసే ఆయుధాలు ప్రజలు వాడతారు కదా యుద్ధంలో, అది రాజుల కాలం కదా. అందుకని దేవుడు ముందు ఏం చేశాడు అంటే, ఇటు ఇశ్రాయేలులో కానీ ఇటు యోదయాలో కానీ లేక శత్రువుల విషయంలో కానీ ఆయన ఏం చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, మారణ ఆయుధాలు అంటారు. మీరు క్యాచ్ చేయాలి పాయింట్. టీవీలో కూడా ఏవైతే మనుషుల ప్రాణాలు తీస్తున్నాయో, ఏవైతే మనుషుల శిరస్సులు నరికేస్తున్నాయో, ఏవైతే గుండెల్లో పొట్టలో పొడిచేసి చంపేస్తున్నారో, ఒకసారి దావీదు శత్రువులను పట్టుకొని వెనకాల మన చీలమండి పైన పెద్ద నరం ఉంటుంది కదా, ఆ నరాలు నరికిచ్చేసాడు. ఇక నరం నరికేస్తే వాడు ఏం చేస్తాడు? అల్లల్లాడిపోయాడు, యుద్ధానికి వెళ్ళలేడు, బ్రతికినా వాడి వల్ల ఉపయోగం లేదు. చూసారా, ఇలాంటివన్నీ మనుషుల ప్రాణాలు తీసే ఆయుధాలను ముందు ఇరగ్గొట్టేశాడు. కారణం ఏంటంటే, అవి మనుషులకు కావాలి కానీ త్వరగా క్యాచ్ చేయాలి. ఒకవేళ దేవుడే యుద్ధం చేయవలసి వస్తే దేవునికి అవి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదొకటి. ఇంకా మిగిలిన కూడా చెప్తాను. రెండవది యుద్ధానికి వెళ్ళాలంటే రథాలు రౌతులు ఉంటాయి కదండి, ఉంటాయి కదా. గుర్రములకు గాఢ నిద్ర కలిగేలాగా చేశాడు. గుర్రములతో పాటు గుర్రాలను తోలేవాడికి కూడా ఎలా ఉంటుంది? నాకు నవ్వొచ్చింది. ఒకసారి చూడండి, రథాలు తోలాలి కదా, తోలేవాడికి గబుక్కుని ఏమొచ్చింది చెప్పండి? నిద్ర వచ్చేసింది. ఇటు చూడండి, ఇటు అంటున్నాడు. ఒకదాని ఒక గుర్రం కట్టి ఉంటుంది, ఒకదాని 2 గుర్రాలు కట్టి ఉంటాయి, ఒకదాని 4 గుర్రాలు ఉంటాయి, ఒకదానికి 4 8 గుర్రాలు ఉంటాయి. వాటన్నిటిని చాకచక్యంగా తోలటం ట్రైనింగ్ అవ్వాలి. రామాయణంలో దశరథుడు అన్నారు. దశ అంటే 10, రథుడు అంటే రథాలు తోలేవాడు. దశరథుడట, శ్రీరాముడి తండ్రి దశరథుడట 10 రథాలు లాగా కలిగిన అశ్వములను కట్టి అంత నైపుణ్యము కలిగి తోలేవాడట. చూసారా, ఇది సామాన్యం కాదు. మహాభారత యుద్ధంలో అర్జునుడు రథసారథిగా ఎవరిని ఉపయోగించాడు? కృష్ణుడిని ఉపయోగించాడు. అలాగే కౌరవులు కూడా చాకచక్యము కలిగిన వాళ్ళే ఉపయోగిస్తారు. యుద్ధ తంత్రంలో ఇటు వెళ్ళాలంటే అటు వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి, తప్పించుకోవాలి. రథాలను కూడా కూల్చేస్తారు, రౌతులను కూల్చేస్తారు, అశ్వాలను గుర్రాలను కూల్చేస్తారు, ఏనుగులను కూల్చేస్తారు. ఇలాగన్నమాట. అందుచేత దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, రథములను తోలే రౌతులకు నిద్ర వచ్చేలా. మీరు క్యాచ్ చేయాలి పాయింట్, జోక్గా ఉన్నా. రెండవది ఏంటి? గుర్రాలకు కూడా నిద్ర వచ్చేలా. గుర్రాలకు నిద్ర వచ్చి తోలేవాడికి నిద్ర వస్తే రథం ముందుకు వెళ్తుందా? వాళ్ళు యుద్ధంలో పనికొస్తారా? అంటే దేవుడు ఎందుకు అలా చేశాడు? అవి నాకు అవసరం లేదు. ఒకవేళ దేవుడు రావాలి అంటే ఆయన మేఘరథాలు వేసుకొచ్చినట్లుగా బైబిల్. పేతురు గెత్సేమనేలో ఆ వచ్చిన మల్కు అనేవాడు చెవి నలిగితే యేసయ్య ఏమన్నారు? కత్తి లోపల పెట్టవయ్యా, నేను తలుసుకుంటే నా తండ్రి పరలోకము నుండి అగ్ని రథాలు పంపిస్తాడు, నాకు అవసరం లేదు. వాటిని కానీ దించితే భూలోకమంతా ఏకమైన నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. నేను అడగలేదు వాటిని, తట్టుకునే శక్తి ఇమ్మని అడిగాను కానీ, సిలువ మరణము పొందడానికి తగిన ఓర్పు నిమ్మని అడిగాను కానీ, శరీరము కంగారు పడి పారిపోకుండా వాళ్ళు ఎంత కొట్టినా తట్టుకునే శక్తినిమ్మని నన్ను నేను సిద్ధం చేసుకున్నాను కానీ, నేను యుద్ధ విమానాలు యుద్ధ రౌతులు నేను అడిగితే నా తండ్రి పంపిస్తాడు. వీళ్ళెవరు ఏం చేయలేరు. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? నీ కత్తి మాత్రం వరలో ఉంచుకో అన్నాడు. ఇంకొక సందర్భంలో యేసయ్య అన్నాడు, కత్తి దూయువాడు త్వరగా చెప్పాలి, కత్తితోనే చేస్తాడు. ఇప్పుడు ఈ డైలాగు అందరూ వాడుకుంటున్నారు. నిన్న పడిన పేపర్లో ఒక దర్శకుడు చనిపోయాడు. నా మైండ్లో ఒకటి ఉంది,
నా చిన్నప్పుడే నిప్పు లాంటి మనిషి అనేది ఒక సినిమా వచ్చింది. దాంట్లో హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు యేసు ప్రభువుగా నటించలేదు, కానీ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి యూదులందరూ ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య ఒక అడుగు ముందుగానే యెరూషలేమునకు వెళ్ళి, చెప్పండి, ఆమెను రాళ్లతో కొట్టి చంపకుండా కాపాడాడు. ఈ సీనుని నిప్పు లాంటి మనిషిలో పెట్టాడు. ఎవరు పెట్టారయ్యా అనుకున్నా, ఆ దర్శకుడు నిన్న చచ్చిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు పరుషుడు, ఎవరు రాసి ఉంటారు? బాలు పాడాడు, బాలసుబ్రహ్మణ్యం. ఎన్టీఆర్ అభినయించాడు, పోలీస్ ఆఫీసర్గా ఉండి అభినయించాడు, యేసుప్రభుగా కనపడాడు. పాట మొత్తం మీలో నేరము లేనివాడు ఎవడ ముందుకు రండి, మీలో తప్పు లేనివాడు ఎవడ ముందుకు వచ్చి ఆమె మీద రాయి వెయ్యమని సవాలు చేసి యేసయ్య ద్వారా జరిగిన గొప్ప కార్యాన్ని సవాలు చేసి సినిమాలో ఆ పాట వాళ్ళ సినిమా హిట్ అయ్యింది. కాబట్టి ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాడుకున్నారు. దేవుడు అంటాడు, ఆ గుర్రాలు నిద్రపోతాయి, గుర్రాలు తోలే వాళ్ళకు నిద్రపోతారు, నాకు అవి అవసరం లేదు, నా పైన ఆధారపడేవాడికి కూడా అవసరం లేదు. ఇక మూడో విషయం, బలవంతులు బలహీనులు అవుతారు. బలం గలవాడు యుద్ధంలో ఎర్రవీగుతాడు, తెలుసుగా మీకు? నేను 10 మందినైనా చంపగలను, 50 మందినైనా చంపగలను, 100 మందినైనా చంపగలను, నన్ను ఎవడు ఏం చేయలేదు, నాకు కత్తి సాము వచ్చు, మల్ల యుద్ధము వచ్చు, రెజ్లింగ్ వచ్చు, కుస్తీ పట్లు వచ్చు, గురుసూచి బాణాలతో శత్రువుని జయించగలను, శిరస్సు నరకగలను, నాకు నా బలము నా నైపుణ్యము చాలా గొప్పది, నన్ను ఎవడు ఏం చేయలేడు అంటాడు. దేవుడు అంటున్నాడు, ఓరి బలవంతుడా, ఎర్రవీగుచున్న బలవంతుడా, నువ్వు కాస్త ఆగు నానా. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కాస్త ఆగు, నీ కత్తి కూడా ఉపయోగపడదు, నీ బళ్ళెం ఉపయోగపడదు, నీ బలం ఉపయోగపడదు, నేను తలుసుకుంటే నువ్వేమీ చేయలేవు, నాతో నువ్వు సమానుడివి కావు, కాబట్టి వాటిపైన కాదు. అందుకే దావీదు ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. చూసా, అంటే దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడో దావీదు అక్కడికి వెళ్ళి ఆలోచన చేశాడు. దేవుని మనస్సు ఎరిగి ఉండుట గొప్ప విషయం అంటాం మనం. మన మనస్సు కాదు, దేవుని మనస్సు ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దావీదు అంత గొప్పడు. అందుకనే దేవుడు అన్నాడు, అతడు నా హృదయాను సారుడు. ముందు దేవుని మనసు తెలియాలి. మానవ మనసు ఏమది? ఇది పాపం మనసు, అవ్వం మనసు, ఆదాం మనసు. దేవుని మనసు కావాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. దావీదు దేవుని మనసును ఎరిగి, దేవుని యుద్ధ తంత్రాన్ని దావీదు ఎరిగి, చెప్పండి ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే. నువ్వు కత్తిపైన ఆధారపడ్డావు, నీ బలం పైన ఆధారపడ్డావు. సౌలు ఏమన్నాడు, గొలియాతు బాల్యము నుండి పరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు, నువ్వు గొర్రెలు కాసుకునే బాలుడు దావీదు, నువ్వేం చేస్తావన్నాడు. ఆయన ఆ లెక్కలోనే మాట్లాడాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి బలవంతుడు కూడా దేవుని ముందు బలహీనుడైపోతాడు, మానవుడు ఏమీ చేయలేడు. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే హృదయ కాఠిన్యము కలిగిన వాడు. ఇందాక మన బిల్లి ప్రార్థనలో మాట ఎత్తాడు, హృదయ కాఠిన్యము కలిగిన వాడు. అంటే అర్థం ఏం తెలుసా? ఎంత చెప్పినా వినరు. నువ్వు దేవుడితో పెట్టుకోబాకరా, నువ్వు కత్తిపైన ఆధారపడబాకరా, నువ్వు బాణాలపైన ఆధారపడబాకరా, గదపైన ఆధారపడబాకరా, నీ ఖండబలం మీద, నీ రెజ్లింగ్, నీ మజిలింగ్ పైన ఆధారపడబాకరా, నువ్వు నీటి మీద బుడగలాంటి వాడు, నువ్వెంత, నీ బ్రతికెంత. అంటే మానవుడు కొంచెం ఆలోచించాలి కదా. నేను మానవుడిని కదా, నా కళ్ళ ముందు ఎంతమంది బలాఢ్యులు బలహీనలు అవ్వలేదు, ఎంతమంది యుద్ధ నైపుణ్యము కలిగిన వారు చివరికి ఉపయోగపడకుండా పోలేదు. ఏమండి, అవునా? అవునా? నాకు ఒక తెలిసిన రోజుల్లో ఇద్దరుండే వాళ్ళు ప్రపంచాన్ని జయించిన వారు. చెప్పండి, కింగ్ కాంగ్, తారాసింగ్. కింగ్ కాంగ్, తారాసింగ్ గురించి మీరు ఎంతమంది విన్నారో చేయొద్దండి. మగాళ్ళలో కింగ్ కాంగ్, తారాసింగ్. హరిబాబు గారు ఒక్కరే ఎత్తారు. నా చిన్నప్పుడు అంటే 64, 65, 66 ఆ రేంజ్లో నేను ఆలోచించాను. కింగ్ కాంగ్ చిన్న పిల్లాడు అప్పుడే. అవునా? అప్పుడు ఎంత పేరు వచ్చిందో తెలుసా?
కింగ్ ఖాంగ్ అనేవాడు గుద్దితే తారాసింగే తట్టుకోగలడు. మామూలుడైతే అక్కడ నెత్తుడికి చచ్చిపోతాడు. తారాసింగే గుద్దితే త్వరగా చెప్పండి, కింగ్ ఖాంగే తట్టుకోగలడు. ఒకడే మంచి హైటు బలవంతుడు, ఒకడే కొంచెం పట్టుకుంటాడు కానీ బహుపరాక్రమశాలి. ఇద్దరు ఎలా చనిపోయారో నాకు తెలియదు కానీ ఒకడు మరణం మళ్ళీ నేను చదివా. వాళ్ళ అభివృద్ధి చదివాను, వాళ్ళ బలం గురించి చదివాను, ప్రపంచాన్ని జయించారు. చూసారా, వృద్ధాప్యంలో వాళ్ళిద్దరిలో ఒకడు తారసింగో ఎవడో. నేర్చుకోండి, ఇలాంటివి కూడా మీరు వినండి, ఇర్రవీగ వద్దు. అప్పటికని మార్కెట్కి వెళ్ళాడు, స్వయంగా కూరగాయలు తెచ్చుకుంటారు. మార్కెట్కి వెళ్ళి వృద్ధాప్యంలో కూరగాయలు కొనుక్కుని ఇంటికి వస్తూ ఉండగా కుళ్ళిపోయిన దోసకాయ మీద కాలు పడి, కాళ్ళు జారిపడి, కాలు ఇరిగి మంచం ఎక్కి అలాగే చచ్చిపోయాడు. బైబిల్ అంటుంది, నీ బలం ఏ పాటు. నువ్వు కఠినంగా ఉండొద్దు, హుందాతనంగా బ్రతుకు పర్వాలేదు, నీ టాలెంట్ను ఉపయోగించు పర్వాలేదు, కానీ నేనే బలవంతుణ్ణి అనుకోవద్దు. ఇది బైబిల్లో ఆసాపు రాశాడు. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. తగ్గించుకోవా బ్రదరు అంటే తగ్గించుకున్నట్టే ఉంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు రాయ్ కింకాంగ్లాగా తారసింగ్లాగా ఫీల్ అవుతారు. వాళ్ళ తర్వాత బ్రూస్లీ వచ్చాడు, కరాటే ఫైటర్. బ్రూస్లీని ఇసం పెట్టి చంపారు, ఎవడు జయించలేరు. నేల మీద నుండి ఎగిరి తంతే ఎంత బలమో గాలిలో ఎగిరి తనినా అంత బలం బ్రూస్లీ ప్రాక్టీస్ చేశాడు. ఒక మనిషి 10 మందిని కొట్టగలడా అంటే రుజువు చేసిన వ్యక్తి పేరు చెప్పండి, బ్రూస్లీ. సినిమాలు కూడా తీసి. కాబట్టి మీరు ఆలోచించండి, అలాంటి వారు కూడా ఏమైపోతారట, నిర్వీర్యం అయిపోదు. హృదయం కాఠినంగా ఉండవద్దు. దేవుని ముందు పనికి రాదు. ఇప్పుడు చెప్పండి, మన ఆయుధాలు పనికిరావు, తర్వాత మన గుర్రములు పనికిరావు, రథములు పనికిరావు, రథ సారథులు కూడా పనికిరారు. తర్వాత బలవంతులు బలం పనికిరాదు, కఠినాత్ములు కూడా పనికిరారు. కొంతమంది వంగరు. కఠిన హృదయము బైబిల్ ప్రకారంగా రాయికి పోల్చబడదు. రాతి గుండె తీసివేసి చెప్పండి, దేవుడు ఏ గుండె ఇస్తా అన్నాడు? మాంసపు గుండె అంటే మెత్తని గుండె, లోబడే గుండె దేవునికి కావాలి. దేవుని జాలి గల గుండె ఇవ్వండి. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని ఆయన పక్కన పెట్టేశాడు. నేనే మీతో యుద్ధం, మీ పక్షంగా నేను ఉంటాను, మీరు వాటిపైన ఆధారపడకండి, నన్ను నమ్ముకుంటే నా పైన ఆధారపడండి, నేను సీన్లో దిగుతాను, నేను తోడుగా ఉండగా మీ ఏ కీడు జరగదు అనే అర్థం. ఓకే, ఇప్పుడు మనం కొంచెం వాక్యంలోకి వెళ్దాం ఈ ఆధారంతో. ఓకే, అక్కడికి వెళ్ళి మన కీర్తనలోకి వద్దాం. నిర్గమాకాండం, వాటికి ఒక పరిపూర్ణమైన విషయాన్ని చూద్దాం. 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14. అందరూ చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడగలిగిన వారు, చదవగలిగిన వారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం బేస్గా ఒక్క వచనం చదువుదాం, మన సబ్జెక్టు వైజ్గా. టీవీలో మీరు కూడా చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. వారి 14:25 వచనం చదువుతున్నాను. వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టముతో తోలుచుండిరి. చాలా బాగుంది, దాంట్లో అర్థం చేసుకోండి. ఊడిపడినట్లు చేయగా చెప్పండి, కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకోండి. బాబా మీరు అండర్లైన్ చేసుకోండి, ఈ మాట అక్కడ రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటపడ్డారు. ఎవరి నాయకత్వంలో? మోషే నాయకత్వంలో. వారికి నాయకుడిగా ఉండి విడిపించటానికి ఐగుప్తు సింహాసనాన్ని కూడా వదులుకొని మోషే వచ్చాడు. నేను నత్తివాణ్ణి వెళ్ళను అన్నాడు. దేవుడు ఏదో కర్ర ఇచ్చాడు, ఉపయోగించబోయిన కర్రలో శక్తినిచ్చాడు. అహరోను మోషే వెళ్ళారు. మొత్తానికి ఫరో రాజుతో పోరాడి 10 అద్భుతాలు చేసి విడిపించారు. జస్ట్ ఆ లైన్ అలా వచ్చేస్తున్నాం. విడిపించారు, బయటకు వచ్చారు. ఏం జరిగింది? వెళ్ళండి అన్న ఫరో రాజే బయటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఒక మాట ఉంది,
అది కూడా మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించే దారి మీద కూడా దృష్టి పెట్టాడు. క్యాచ్ చేయాలి, క్యాచ్ ఇట్ ప్లీజ్. ఏ దారిలో తీసుకువెళ్ళాలి వీళ్ళను, వీళ్ళ బుద్ధి ఆయనకి తెలుసు. ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశము నుండి వాళ్ళు ఉన్నటువంటి నివాస స్థలము నుండి ఆ నైలు నదిని కొంత దాటి పాలస్తీనా ఉంది కదా, ఫిలిస్తీయా ఇప్పుడు ఉంది, ఆ ఫిలిస్తీయా మీదుగా వస్తే ఇశ్రాయేలు దేశం చాలా దగ్గర. క్యాచ్ చేయండి. నేను ఇప్పుడు అడిగితే మీరు నాకు చెప్పాలి. ఏ దేశం మీదుగా వస్తే? అది ఐగుప్తు, ఈ పక్కన పాలస్తీనా, ఇది ఇశ్రాయేల్. ఇంతే షార్ట్ కట్. ఇటు వస్తే దగ్గర. కానీ మధ్యలో ఒక చిక్కటి అడవి ఉంది. జనాభా తక్కువ కదా, అడవి ఉంది. అడవిలో విషసర్పములు, ఖడ్గమృగాలు, ప్రాణాంతకమైనటువంటి ర్యాపిటల్స్ అంటాం. తెలుసా మీకు? ర్యాపిటల్స్ అంటే క్రిమి కీటకాలు అని అర్థం. కాబట్టి అవన్నీ ఉన్నాయి అక్కడ. ప్రజలను దేవుడు వాటి మధ్యగా తీసుకువెళ్ళడానికి ఇష్టపడలా. మనం ఇష్టపడతామా? అక్కడ పాము ఉంది, పిల్లడు పంపుతావా? అక్కడ కుక్క ఉంది, ఎల్లరాని కొడతావా? ఆ తేలుంది, తేలి మీదకు తోస్తావా? దేవుని ప్రేమ అక్కడ కనిపించింది. నా బిడ్డలు పాపం ఇప్పుడు దాకా అక్కడ చచ్చిపోయారు, మళ్ళీ ఈటుకుండా ఎందుకు అనుకున్నాడు ఆయన. రెండో కారణం కూడా ఉంది. ఈ అడవిలోకి ఎప్పుడైతే వచ్చారో ఈ ఇబ్బందులు పడలేక ఐగుప్తు దగ్గరేగా, మళ్ళా వీళ్ళు తిరుగుబాటు చేసి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఈ పాములతో ఎవడు పడతాడు, తేళ్లతో ఎవడు పడతాడు, ఈ మండ్ర గర్భాలతో ఎవడు పడతాడు అంటారేమోనని ఒక ప్రక్క మేలుంది, ఇంకొక ప్రక్కన వాళ్ళ స్వభావాన్ని అనుసరించి పాలస్తీనా మీదుగా ఇశ్రాయేలులో వెళ్ళటానికి దేవుడు ఇష్టపడలా. ఆ త్రోవకుండా వారిని తీసుకువెళ్ళాల. ఎర్రసము దాటిన స్థలం ఉంది కదా, దాటిన స్థలం గుండా వెళ్ళాలి అంటే దూరం చుట్టా తిరిగి వెళ్ళాలి. కాస్త దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళాలని ఆశ కలగదుగా. మీరు క్యాచ్ చేయండి. దూరం వెళ్ళినప్పుడు ఎంత దూరం వచ్చేసాము అనిపిస్తుందిగా. అక్కడ వరకు తీసుకెళ్ళాడు దేవుడు. అయినా వాళ్ళ కొంతమంది వెళ్ళిపోతాం ఇంకెక్కడ వెళ్తారా వాళ్ళు దూరం వచ్చాం. పాయింట్ అర్థమైంది కదా. మీరు క్యాచ్ చేయండి. దేవునికి స్తోత్రం. అక్కడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సముద్రం దాటిన తర్వాత ఇక దాటిన విషయం మనకు ఇప్పుడు కావాలి. ఇటు నుండి దాటి, ఇదే ఎర్ర సముద్రం అనుకుందాం, ఇటు నుండి దాటారు. ఇదే యోర్దాను అనుకుందాం, ఇటు నుండి దాటారు. మీకు చాలాసార్లు చెప్పాను. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళారు, మొత్తానికి లేచిపోయారు. మోషే కర్ర అటున్నాడు, ఇటు సముద్రం కర్ర చూపించాడు. వెనకాల శత్రువులు వస్తున్నారు. శత్రువు చేతుల్లో పడకుండా స్పీడుగా పరిగెత్తే అశ్వములను, గుర్రములను, రథములను బట్టి వాళ్ళు దొరికిన వాడిని దొరికినట్టు నరకటానికి, చంపటానికి వస్తుంటే దారిలోనే దేవుడు దిగి వచ్చి వారి మధ్యలో ఉండి ఇశ్రాయేలు పక్షంగా కొమ్ము కాశాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. మంచి ఎండ, 30 లక్షల మంది జనం, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, సూలింతలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎండకి చచ్చిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక మేఘమును పంపించాడు. ఆ మేఘము ఇశ్రాయేలు ప్రజలు ఎంతవరకైతే ఆవరించి ఉన్నారో అంతవరకు సూర్యక్రాంతి వాళ్ళ మీద పడకుండా నీడనిచ్చే ఏర్పాటు చేశారు. ఆ నీడ ఐగుప్తులకు లేదు. క్యాచ్ చేయండి. ఇశ్రాయేలుకున్న నీడ త్వరగా ఐగుప్తులకు లేదు, వాళ్ళు వస్తున్నారు. ఇదొకటి. రెండవది, చీకటి పడిపోయిన తర్వాత కరెంటు లేదు కాబట్టి అగ్ని స్తంభమును ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ అగ్ని స్తంభంలో 2 అర్థాలు ఉన్నాయి. అగ్ని స్తంభం ఎలాంటిదంటే ఇశ్రాయేలుకేమో వెలిగిస్తుంది, ఐగుప్తులకేమో చీకటినిస్తుంది. ఇక్కడ దీపం పెట్టామనుకోండి, అవతల ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. ఇది అట్ట వస్తే యువతలు ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అసలు దేవుడు ఎంత గొప్ప. అందుకనే బైబిల్లో అది మీరు మర్చిపోవద్దయ్యా, మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు నేను చేశాను అంటాడు దేవుడు. ఈ మందేం మర్చిపోయి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన. ఆ ఒకే మేఘం, అటేమో వెళ్తురు, వీళ్ళకేమో చీకటి. వాళ్ళ రథాల ధ్వనులు వీళ్ళు కనపడుతున్నాయి. పరిగెత్తికి వెళ్దాం అనుకుంటున్నారు, కలవలేకపోతున్నారు. ఏదో సినిమాలు అయితే మధ్యలో అగ్ని మండి సుడుగుండంలాగా మండి వాళ్ళకి కలవర పెట్టినట్టుగా కూడా తీశాడు. వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు అయిపోయింది. సముద్ర కాడకు వచ్చేసారు.
వచ్చిన తర్వాత ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఏమయ్యా ఏంటి ఇదంతాను, అక్కడ చచ్చిపోతే సమాధులు లేవా, డామ్ డూమ్ అన్నారు. మోషే కంగారు పడిపోయి దేవా అన్నాడు. దేవుడు అన్నాడు, ప్రార్థన దిగాడు. ఒక గొప్ప ప్రార్థనా పరుడు మోషే. కానీ ఇక్కడ ప్రార్థన కుదరదు. ఇది ప్రార్థన చేసే టైం, శత్రువు వచ్చేస్తున్నాడు, నేను కాపాడుకుంటూ వస్తున్నాను, వచ్చి నరికేస్తాడు. స్టాప్ ఇట్, నువ్వు దాన్ని ఆపేసాయి. నీ చేతిలో కర్ర ఉంది, కర్ర చూపించు, దేవునికి స్తోత్రం. అప్పుడు అటు నుండి ఇది సముద్రం అనుకోండి, కర్రలా చూపించాడు. కర్ర చూడగానే కర్రలో ఉన్న ప్రభావానికి తూర్పు గాలి లేచిందంట. ముందు సముద్రం చీలటం కాదు, ఏ గాలి వచ్చింది అట్లా అనగానే ఏ గాలి వచ్చింది? తూర్పు నుండి గాలి వచ్చింది. ఏమండి, తూర్పు నుండి గాలి వచ్చేసి నీరు ఈ పక్క నీరు, ఈ పక్క నీరు ఇట్లా అయిపోయింది. ఈ పక్క నీరు గోడలాగా, ఈ పక్క నీరు గోడలాగా అయిపోయింది. అవునా? ఇగిళ్ళు దిగేసేసారు. దిగేసి వెళ్ళిపోతున్నారు. పిల్ల జల్ల గొడ్డు గోద. ఒకడైతే బాతులు వేపుకున్నాడు. ఆ బాతులు ఏమైనా పుట్ల వేసుకెళ్ళి ఆ బాతుల్లో తోలుతున్నాడు. ఒక ముసలాయన చూపించాడు. ఒక గర్భిణీ స్త్రీని చూపిస్తాడు. ఈ వాళ్ళు పడిన కష్టాలైన ఒక బాల్యంతో చూపిస్తాడు. వీళ్ళు వీళ్ళంతా బట్టి పదండి అనేసరికి వీళ్ళు సెంటర్ పాయింట్కి వెళ్ళేసరికి వాళ్ళు దిగారు. వీళ్ళ మధ్యలోకి వెళ్ళారు, వాళ్ళు దిగారు. అవును కదా? అప్పుడు ఇక వెళ్ళిపోతూ ఉండగా ఏం జరిగింది? ఇశ్రాయేలీయుల జనాంగమును ఐగుప్తు జనానికి దేవుడు సముద్రము మధ్యలో కనబడేలాగా చేశాడంట. చూసారు, అమ్మో వీళ్ళు చాలామంది వచ్చారు, అమ్మో ఇంతమంది, ఏంటి ఇంతమంది, అంతమంది వెళ్ళిపోతున్నారంటే మనం వెళ్ళలేమా, పదండ్రా అని చెప్పి చూశారు. అయినా కలవరపడ్డారు, వెళ్ళిపోయారు. తీరం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయింది. వాళ్ళే ఒడ్డెక్కేశారు, వీళ్ళ మధ్యలోకి వచ్చారు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఏ రథాలైతే నమ్మారో, ఏ రథ సారథుల పైన ఆధారం, మన పాయింట్ అదేగా, ఆధార పడ్డారో రథచక్రాలు ఏమైపోతున్నాయి? ఊడిపోతున్నాయి. చదివాంగా ఇక్కడ రథసారథులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కలుసుకుని చంపేయటానికి వాళ్ళ శాఖశక్యమంతా ఉపయోగించి గుర్రాలను కొట్టేస్తున్నారు, తోలేస్తున్నారు. చక్రం లేకపోతే రథం ఎక్కడ కదులుద్దండి? అప్పుడు గుర్రం లాగలేక అయిపోతుంది. ఆ ఇరుసెల్లి కింద పడిపోతే లాగలేక అది పడిపోతుంది, రథం పడిపోయింది. రథసారథి బాతున్నాడు, గుర్రాలు పడిపోయి, చక్రాలు ఊడిపోయి, రథాలు ఊడిపోయి, తోలేవాడు రౌతు అంటారు, రౌతు పడిపోయి, పరిస్థితి క్షణంలో క్యాచ్ చేయండి. వాళ్ళు ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నిర్గమాకాండం 14:25 ప్రకారంగా ఏం చేశారంటే, వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, అమ్మో ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేల్ ఎంత వాళ్ళ వాళ్ళదేమో నరికేద్దామని మనం అనుకుంటున్నాము. దేవుడు వాళ్ళు అనుకున్నమాట, దేవుడు వారి పక్షముగా ఉండి వారి విజయమును కోరి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధము. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళకి అర్థమైందో, దేవుడే దిగి వాళ్ళ పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు 25 ప్రకారంగా అనుకున్నారో, వాళ్ళకు భయం కలిగింది. దేవుడిని ఎక్కడ ఎదుర్కోగలం? దేవుడిని ఎక్కడ జయించగలం? ఇశ్రాయేలు కాదు సమస్య ఇక్కడ, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు కదా. చక్రాలు ఊడిపోతున్నాయి, అక్కడ ఉందిగా. రథసారథులు నిద్రపోతారు, రథాలు అయిపోతాయి, గుర్రాలు నిద్రపోతాయి, ఇక అసలు ఏది అమ్మో అన్నప్పుడు ఏమనుకోనంటే, అరే వెనక్కి కమాండర్స్ ఉంటారు, వాళ్ళకి ముందుకు వెళ్ళాలంటే ఏదో ఊతారు, వెనక్కి రావాలంటే ఏదో ఊతారు, యుద్ధం ఆపండి అంటే ఏదో ఊతారు. అప్పటికిన వాళ్ళు ఏమనంటే, వెనక్కి తిరగండిరా అన్నాడు, వెనక్కి తిరగండిరా అన్నాడు. క్యాచ్ చేయండి, వెనక్కి తిరగండిరా అనేసరికి ఇంకెక్కడ తిరుగుతారండి? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు రథం ఊడిపోతే ముందుకు వెళ్ళలేడు, అవునా కాదు? చక్రాలు సహకరించాలి కదా. ఇప్పుడు చెప్పండి ఎంత ఇబ్బంది. నాకు భలే జాలేసింది. ముందుకెళ్ళటానికి అవకాశం లేదు, వెనక పారిపోవటానికి అవకాశం లేదు. ఇంత ఇబ్బంది పడిపోయారు. యుద్ధం ఎవరంట చేసేది? యెహోవా. ఎవరి పక్షంగానంట? ఎవరితోనంట? హల్లెలూయా. వాళ్ళు దేనిపైన ఆధారపడారు? వారికి కలిగిన వాటిపైన. ఈ లోపల ఇశ్రాయేలు ఏం చేశారు? ఒడ్డెక్కేశారు. వీళ్ళు సెంటర్లో ఉండిపోయారు.
ముందుకు వెళ్ళలేరు, వెనుకకు తిరగలేరు, ఏమీ సహకరించట్లా. కంగారు పడిపోయి ఎంత ఎర్రవిగారు, అంత భయపడిపోయి అప్పటికి అమ్మో ఏం చేయాలనుకుంటుండగా వాళ్ళు ఒడ్డెక్కేశారు. ఒడ్డెక్కి ట్రైన్ కూడా రాయబడింది. సందకాడ చీకట్లో దిగారండి. ఇది జరిగేసరికి తెల్లవారుజాము అయ్యిందండి. ఇజ్రాయేలు ఒడ్డెక్కేసరికి తెల్లారిపోయిందండి. సూర్యుడు పైకి వచ్చాడండి. ఏం జరుగుతుందో తేటగా కనిపిస్తుందండి. వాళ్ళు ఎక్కేసేసి వెనక్కి చూశారు, వీళ్ళు మధ్యలో ఉన్నారు. వీళ్ళు చూశారు, వాళ్ళు ఒడ్డెక్కేశారు. తెల్లారిపోయిందిగా. అప్పటికి ఏం చేయాలి ఇప్పుడు? ఈ లోపల మోషే మరేం చేయాలయ్యా అంటే, నీ కర్ణ మళ్ళీ వెనక్కి చూపించు. పట్టుమ నీ కర్ణ వెనక్కి చూపించేసరికి సముద్రం ఏమైపోయిందండి? కలిసిపోయి మునిగిపోయి, నిప్పుల్లో కాలిన కొంత టైం బతుకుతాడు, కానీ ఎవడైనా కాలిన దాన్ని బట్టి నీళ్ళలో మునగటమే ప్రాణం వదిలేస్తారు. అంటే చాలా అవుట్. ఏమండి, మునగటానికి కూడా ప్రాక్టీసు కావాలి. నేను మన బిల్లికి చూపించా, బడికి వెళ్ళే రోజుల్లో 2 సార్లు కాలంలో పడిపోయి. నాకెందుకు వచ్చింది? ఆ బలకట్టుని తొయ్యటానికి ట్రై చేశాను. పుస్తకాలు అక్కడ పెట్టి గడ ఉంటుంది కదా, ఇప్పుడు వంతులు లేవు, గట్టిగా నొక్కాను. శ్రీనివాసరావు గారు అది బురదలో కూరుకుపోయింది. లాగొచ్చలే అనుకున్నాను. నేను బొడ్డోడన్న సంగతి నాకు తెలియాలి కదండి. ఆ గట్టి నేలలో అది లోపలికి వెళ్ళిపోయింది. లాగేద్దామలే అనుకున్నా. కవుక్కుని ఇట్లా పట్టుకుని గట్టిగా తోసిన లాగేసరికి అది రాలా. ఆ గడ నన్నే లాగేసింది. డామనని కాళ్ళలో పడిపోయి సెంటర్లో పడ్డా. అక్కడ మంచి ఉరవడి, కొంచెం టర్నింగ్ పాయింట్ ఉంది. అక్కడ టర్నింగ్ ఉంది. టర్నింగ్ కాలువ భయంకరంగా ప్రవహిస్తుంది కదా, లోతు, మనుషులు దిగరు అక్కడ పడిపోయారు. అప్పటికే నాకు అన్ని రకాల ఈతలు వచ్చు కాబట్టి బ్రతికాను. ఈ పూట బ్రతికే ఉన్నాను. వెళ్ళిపోవటమే, లోపల అడుగు తగిలింది కాలం. నీళ్ళు ప్రవహిస్తాయి కాబట్టి ఊబి ఉండదు. నది వేరు, కాలం వేరు. నదికి సెంటర్లో ఊబి ఉండదు, ఒడ్డున ఉంటుంది. జాగ్రత్త. మళ్ళా ఒడ్డున ఊబి ఉంటుందండి, మట్టి చేరుకుపోతుంది. లోపల సెంటర్ పాయింట్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే పాటి రేవు అంటారు. దిగే చోటే దిగాలి. అన్ని దిగని చోట రేవులు ఎక్కడ దిగే ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఏముందో మనకు తెలియదు. సుడిగుండాలే ఉండొచ్చు. ఎల్లి కాళ్ళు లోపల తండింది. దాదాపు 15 అడుగుల హైట్. కాళ్ళు ఫుల్గా ఉంది. మునిగిపోయాను రా అనుకుంటా. అప్పటికి నేను అడుగుని కాలుతో తన్ని పైకి లేచి, ఈత వచ్చున్న ధైర్యం, కంగారు పడి అంటే అంతే సంగతి లేక చచ్చిపోయినాక తేలటమే. లేచిపోయేసరికి అప్పటికి అందరూ చూస్తున్నారు. అమ్మాయ అప్పుడు ఎక్కడైతే భయంకరమో ఈదుకుండేళ్ళు ఆ ఒడ్డెక్కి. రెండోసారి మళ్ళా పడిపోయా. అది ఒడ్డునే పడిపోయాను. ఆ ఒడ్డుకు వచ్చేసేసి గబగబ సెంటర్లో పడలా. చూసారా, మీరు ఆలోచించండి ప్రియులారా, నీటిలో చాలా ప్రమాదం. నీటి ఊరికట్లా అంటే చాలు. రాఘవ అని ఒక సహోదరి మా కళ్ళ ముందు నడుస్తూ ఒకసారి వెళ్ళలేక అందంతే. ఒక్క నీళ్లు తాగకుండానే ప్రాణం వదిలేసింది. అంటే ప్రాణం వదిలినాక మునిగిపోయింది. ఇక నీళ్లు తాగల. ఆ పడవ దోసేవాడు వాళ్ళ బంధువు ఎతికి పట్టుకుని శవాన్ని బయటికి లాగితే నీళ్లు తాగల. అంటే భయపడిపోయి నీళ్లు తాగకుండా అంది అయిపోయింది. ఇక నీళ్లు తాగే ఛాన్స్ అని, ప్రాణం ఉంటే నీళ్లు తాగుతారు. ఇన్ని రకాల రహస్యాలు ఉన్నాయి దాంట్లో. వెంటనే వాళ్ళ రథాలు, వాళ్ళ రౌతులు, వాళ్ళ మనుషులు చచ్చిపోయి తేలిపోయి తెల్లారిపోయిందిగా. ఇశ్రాయేలీయుల కళ్ళ ముందు వారు చెప్పండి కనబడ్డారు. మళ్ళీ కీర్తనలో కాదు, ఎందుకు దేవుడు అక్కడ వారికి అలా చేశాడు? ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి ఏమంటున్నాడంటే 9వ వచనంలో జవాబు ఉంది. 9 దేశములో చదవండి ఎవరైనా. దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. ఇదండి కారణం. దేవునికి ఎందుకంత కోపం వచ్చింది? ఏవద్దు, నేను దిగుతా రంగంలో. దేవుడు ఎందుకు అంటున్నాడు? కారణాలు మీకు చెప్పా, మళ్ళీ చెప్పక్కర్లా. తనకిష్టమైన వారు శ్రమలలో పడ్డారు. శ్రమలు అనేవి కొన్నిసార్లు వెంటనే విడుదల పొందొచ్చు, కొంత టైం తీసుకున్నాక దేవుడు విడిపించే ప్రయత్నము చేయొచ్చు. దావీదుకి ఆ అనుభవం ఉంది. అందుకని దావీదు ఏమన్నాడు? శ్రమల విషయంలో శ్రమ నొందుట నాకు మేలాయను అన్నాడు. ఒక మనిషి నలగాలి అంటే
ఒక మనిషి మనస్సులో పరిపూర్ణమైన మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజున ఏదో ఒక విషయంలో శ్రమల గుండా ప్రయాణం చేయటం అనేది చాలా అవసరం. శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు ఆలోచించినంత ఆలోచన అన్ని సుఖాలు కలిగినప్పుడు రాదు. మానవ జీవితం అలాంటి అన్నీ సజావుగా ఉండిపోతే శ్రమల రుచి తెలియనప్పుడు ఇంకేముంది, నాకేంటి పర్వాలేదు అనుకుంటారు. ఎప్పుడు ఆలోచిస్తాడు మానవుడు? దేవునికి స్తోత్రం. శ్రమల గుండా ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు. ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి కన్నీరు, ఏంటి సుడిగుండాలు, ఏంటి వడగండ్లు, ఏంటి ఈ ఉపద్రవాలు, అప్పుడు మనిషి ఎక్కువగా ఆలోచిస్తాడు. దీనికి మన పెద్దవారు కూడా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆలోచించాడో శ్రమలలో దేవుడన్నా దగ్గర అవుతాడు, నువ్వన్నా దేవునికి దగ్గర అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే శ్రమల్ని ఏం చేస్తాయి? నిన్ను దేవుని దగ్గర నడిపిస్తాయి. లేక దేవుడైనా దిగి నీకు సహాయం చేయటానికి దగ్గరకు వస్తాడు. శ్రమలు కాకుండా అన్ని సజావుగా ఉంటే మన పెద్దలు చెప్పారుగా, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి గర్వించుట అతిశయించుట మేలా, బలవంతమైన సర్పము సలిసీమల చేత జిక్కి సావదే సుమతి అన్నారు కదా సుమతి శతకంలో. కాబట్టి అన్ని సుఖాలు కలిగి గర్వించటం కంటే అప్పుడప్పుడు శ్రమల జీవితం గుండా వెళ్ళటం కూడా కొంచెం నలుగుతాము, ప్రార్థన ఎక్కువ చేసుకుంటాము, ప్రభువైన ఆధారపడతాం. అప్పుడు దేవునికి జాలి కలుగుద్ది. అప్పటికి దేవుడికి జాలి కలుగుద్ది. కలిగేం చేస్తాడు? నా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, బైబిల్లో ఉందిగా, వారి కన్నీరు నేను చూచాను. హిజ్కియా కన్నీరు కాచాడు. బైబిల్ ఏమి రాయబడింది? అతని కన్నీరు నేను చూచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా మొర్ర పెట్టగా వర్షం ఆగమంటే ఆగింది, త్వరగా చెప్పండి, రమ్మంటే వచ్చింది. ప్రతినిబంధన యాకోబు ఏలియా మనలాంటి మనసు కలిగిన మానవుడే, కానీ అతని ప్రార్థనకు అంత శక్తి దేవుడిచ్చాడు. దీనులు మొర్ర పెట్టగా, నీతిమంతులు మొర్ర పెట్టగా, ప్రైజ్ ది లార్డ్, దేవుడు కలుగ చేసుకుంటాడు అనేది కీర్తనలో. కలుగ చేసుకొని విడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదలుకు రండి, కత్తులు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, రథాలతో పని లేదు, రౌతులతో పని లేదు, అవునా, అశ్వములతో పని లేదు, వాళ్ళ బలంతో పని లేదు, వాళ్ళ కఠినత్వంతో పని లేదు, మొత్తం పక్కన పెట్టేస్తాడు. దేవుడు చేసే యుద్ధం ఆశ్చర్యంగా ఉంటుంది. పరాక్రమశాలిని దావీదు దేంతో కొట్టాడు? రాయి ఏంటి, గొల్లియాతు బలం ఏంటండి? ఆలోచించండి. గొల్లియాతు కాడి యుద్ధ నైపుణ్యం ఎక్కడ? దావీదు విసిరిన రాయి ఎక్కడ? అంటే దావీదు విసిరిన రాయికి గురిని ఇచ్చినవాడు దేవుడే, బలమునిచ్చినవాడు దేవుడే. 40 ఏళ్లకు నువ్వు యుద్ధము నేర్పావు తండ్రి అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. మీ పక్షంగా యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు మానవ సంబంధమైనవి ఏవి అక్కర్లేదండి. ఏమి లేకుండా మహానుభావుడు, బైబిల్లో ఉంది, నోటి ఊపిరితో యుద్ధం చేస్తాడు అంటే చాలు, భూమి కూడా గడగడ 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 వణిగిపోయిందంట ఆయన కోపానికి. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత క్రింద వచ్చినాలు ఏముందో తెలుసా? దేవుడు ఇలాగ తన శ్రమలో ఉన్న వారి బిడ్డల పక్షముగా దేవుడు యుద్ధం చేయటానికి పూనుకున్నప్పుడు ఎవరైతే ఎర్రవీగారో వాళ్ళలో మార్పు వచ్చినట్లుగా ఉంది. క్రింద ఇన్ని కత్తులు పెట్టాం, ఇన్ని కటారులు పెట్టాం, ఇన్ని ఈటీలు పెట్టాం, ఇంత నైపుణ్యపడి ఆధారపడ్డాం, ఎలా చేసాం, ఇది చేసాం, చివరికి మనమే ఓడిపోయాం, ఆయన గెలిచాడు. కానీ వ్యతిరేకించిన వారి తప్పు వారు, చెప్పండి ప్రియులారా వినండి, వారి తప్పులు వారు తెలుసుకొని ఇక వ్యతిరేకించడం మంచిది కాదురా, కానుకలు తీసుకెళ్దాం పదండి అన్నారంట. ఎవరికి? అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? దేవుని సన్నిధికి వస్తున్నారు. అర్పణలు అర్పించుదాం పదండి. వ్యతిరేకించడం మన వల్ల కాదు, మనం ఏమీ చేయలేం. మూడవది ఉంది, స్తుతులు చెల్లించుదాం పదండి. ఓడిపోయాము, నీవే ఘనుడవి, నీతో సమానముడు లేడని స్తుతించుదాం పదండి. కానుకలు పట్టుకెళ్దాం పదండి, అర్పణలు ఇద్దాం పదండి, ఆయన శక్తికి లోబడదాం పదండి. దేవునికి స్తోత్రం. దాంతో కీర్తన అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, చాలామంది చదువుతుంటే నాకు మనలో చాలామంది గుర్తుకొచ్చారు. నాకు
మీలో కూడా చాలామంది దేవుడు ఎవరో తెలియనప్పుడు గర్వించిన వారు ఉన్నారు కదా, అతిశయించిన వారు ఉన్నారు కదా. మీకు చెప్పాను, ఆర్టీసీ బస్సులో ఒక విశ్వాసిని ఇంకొక అమ్మాయి బస్సులో పక్కన సైడ్ బై సైడ్ కూర్చున్నారంట. బస్సులో చూడండి ఫోటోలు పెట్టున్నాయి. క్రైస్తవుడేమో యేసయ్య ఫోటో పెట్టాడు, ముస్లింలేమో అల్లాది ఏదో పెడతారులే మామూలుగా మసీదు, ఇదేంటి మసీదు బొమ్మ చంద్రాకారం ఏది ఇస్తారు పెట్టారు. మనవాళ్ళు హిందువులేమో, మనవాళ్ళే అందాం హిందువులు, మనవాళ్ళేమో ఏదో పెట్టారు. మనవాళ్ళు పెట్టిన దానిలో గధ బాణము, వాళ్ళేమో అది. ఇక పక్కన క్రిస్టియన్ ఏం పెట్టాడు, యేసయ్య బొమ్మ. ఈయనట్లా నక్కి జుట్టు, పక్క పాపడి, ఈ చెయ్యిట్ట, ఇక్కడ హృదయం పరిశుద్ధం, దీని మీద ఇట్లా, దీని మీద ఇట్లా, మరి ఇక్కడ రక్తం కారినట్టు, గాయపడినట్టు, దిగాలుగా, దిగులుగా, బెంగగా, భారంగా, బాధగా చూసినట్లు యేసయ్య బొమ్మ. మన హిందువుల అమ్మాయి చూసి 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 పక్కన విశ్వాసిన అందంట, చూడు మీ యేసు ప్రభు బీదోడు, మా గురువు గారు చూడు ఎన్ని ఉన్నాయో, ఏంటి అసలు కత్తి లేదు, కటారు లేదు, గద లేదు, ఏంటమ్మా చిన్న దాన్ని ఏమంటాం నైఫ్ పాస్కోప్ లేదు, ఏమీ లేదు, ఏంటమ్మా మీ దేవుడు ఒక నెక్లెస్ ఉందా, ఏమన్నా ఉందా అసలు, ఏంటో నక్కి చుట్టూ ఏంటి, ఏంటంటే బీదలాగా చూస్తున్నాడు. అది విశ్వాసం ఏమనాలి? ఖచ్చితంగా 76 కీర్తన ఆమెకు తెలుసో లేదో కానీ 76 కీర్తన జవాబు ఇచ్చేసి, మా దేవుడు తలుసుకుంటే ఇవేం అక్కర్లా, ఆయుధాలు అక్కర్లా, కత్తులు అక్కర్లా, కటారులు అక్కర్లా, గదలక్కర్లా, బాణాలు అక్కర్లా, నోటి ఊపిరి చాలు. అయినా యేసు బీదవాడు కాదు, ఆయనకి నగలు గిగలు ఏమి దిగేసుకు రాలేదంటే ఆయన వాటిపైన ఆధారపడేవాడు కాదు. చూడండి ఇక్కడ హృదయం ఇచ్చాడు, హృదయ శుద్ధికి ముఖ్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చూడండి ఆ చేతిలో గాయం చూడండి, ఆ రక్తం ఎందుకంటే పాపక్షమాపణ. రక్తము చిందించకుండా ఏం కలగదు, పాపక్షమాపణ కలదు. ఆయన తప్పు చేసి రక్తం చిందించలా, మన పాపాలు కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చటానికి గాయపడ్డాడు. తిరిగి లేచిన తర్వాత తోమ అన్నాడు కదా, నేను అంత తేలిగ్గా నమ్మను, నేనంటే ఏంటి, నేను శిల్పకారుణ్ణి నమ్మను అన్నాడు. ఏమండి గబుకని యేసయ్య వచ్చన్నాడు, తోమ ఇంటిరా అన్నాడు. వచ్చాడు, ఇదిగో గాయం చూస్తే నమ్ముతున్నావుగా, ఇదిగో చూడు అంటూ యేసయ్య చెప్పాడు, భూతములకు గాయములు ఉండవు తోమా. మనుషులకు ఆ గాయాలు లేవు, ఉన్న అవి ఉపయోగపడేవి కావు. అంటే ఏ భూతము నీ కోసం గాయపరచబడలేదు. తోమా కమయాలు సి, నీకు నమ్మకం చాలకపోతే నా గాయములు ఏలు పెట్టి చూడవయా. ఏలు పెట్టాడా పెట్టల, చూడంగానే తోమ శిల్పకారుడు, ఆయన గుండె కరిగిపోయి కాళ్ళ మీద పడలేదు కానీ, నా ప్రభువా, నా దేవా, నేను అనుమానించానయ్యా, నన్ను క్షమించయ్యా. ఆయన మన భారతదేశానికి వచ్చి, నా భలే ఆశ్చర్యం, ఆయన మన భారతదేశానికి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గర్విష్ఠులారా, అతిశయించు వారలారా, దేవుని పైన కాకుండా మీకు ఇష్టం వచ్చే వాటిపైన ఆధారపడి ఎర్రవీగుచున్న వారలారా, మీ లోటు మీకు తెలిసిన తర్వాత, మీ తప్పు మీకు తెలిసిన తర్వాత, దేవుడు యుద్ధం చేస్తున్నాడన్న విషయం మీకు అర్థమైన తర్వాత మీరు దేవుడి సన్నిధికి రండి, కానుకలు తెండి, అర్పణలు తెండి, స్తుతులు చెల్లించండి, దేవుడి నామానికి ఆరాధన చేయండి. వచ్చారా? రాలేదు. నెబుకద్నెజరు ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు, పూజకు అర్హుడు, బ్రహ్మాండమైన దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలు విడిపించబడినప్పుడు నెబుకద్నెజరు, దానియేలు సింహమును తప్పించబడినప్పుడు దర్యావేష్, యూదులు అక్కడి నుంచి విడుదల పొంది యెరూషలేముకు వచ్చినప్పుడు కొరేష్. 70 ఏళ్లలో 3 పరిపాలనలు అయిపోయాయి, బబులోనీయులు, మాదీయులు, పారసీకులు. ఆ ముగ్గురు నాయకులు చెప్పింది ఏంటంటే, మీ దేవుడే బ్రహ్మాండమైన దేవుడు, ఇతడే పూజకు అర్హుడు. బ్రహ్మాండం అనే పదం అక్కడ ఉపయోగించబడింది. బ్రహ్మాండమైన దేవుడు. మన హిందువులు అంటారు అండపిండ బ్రహ్మాండం. నేను చదివిన దాని ఒక పాఠం ఉంది. అండపిండ బ్రహ్మాండం అంటే కోడిగుడ్డు అని అర్థం అండి. కోడిగుడ్లు అండం ఉంది, త్వరగా చెప్పండి, పిండం ఉంది.
తెర చూసుకుంటే అదే బ్రహ్మాండం. కోడిగుడ్డు ఏ ఆకారంలో ఉంటుంది, మన భూమి కూడా అదే ఆకారంలో ఉంది. కాబట్టి చూడండి ప్రియులారా, బ్రహ్మాండం అనే దేవుడు తెలుగులో తర్జుమా చేయడం బ్రహ్మాండం అనే పదం ఉపయోగించారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియులారా, ఏమనుకోవద్దు, ముగిస్తున్నా. తెలిసి కానీ తెలియక కానీ వ్యతిరేకించిన వారు ఉన్నారా? పేరు చెప్పను కానీ మన సంఘంలో ఒక అమ్మాయి ఇప్పుడు మన విశ్వాసిగా ఉంది. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నన్ను ఫంక్షన్కి పిలిచారు. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు ఆడపిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లతో ఉన్నారు, మీరు కాదు, మీకు అర్థమైపోద్ది. ఫంక్షన్కి పిలిచారు. మనవాళ్ళు తీసుకుని నేను బైబిల్ తీసుకుని వెళ్ళా. ఆ పిల్లల తండ్రి మంచి బట్టలు వేసుకున్నాడు. ఏదో ఉద్యోగం చేస్తాడు. ఆయన తరపు వాళ్ళు కొంతమంది వచ్చారు. అప్పుడు నేను చూడలే, నన్ను ఆయన చూడలే. ఎదురొచ్చాడు. నేను ఇంట్లోకి వెళ్తున్నా, ఆయన బయటికి వెళ్ళిపోతున్నా. పాస్టర్ గారు వచ్చారంటే ఆయన నా మీద ఒక లుక్ వేశాడు. దీని లుక్ అంటాం. ఇది ఆయన లుక్. పైకి చూశాడు, కిందకు చూశాడు, మొహం పక్కకు తిప్పేశాడు. బ్రదర్, ఆ కూతురు ఫంక్షన్కి వెళ్తున్నా నేను. ఆ మాత్రం లోకస్తులను గౌరవించాము, పాస్టర్ని గౌరవించలేవా? తిప్పేశాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. మనసులో కొంచెం బాధ కలిగింది. సర్లే అనుకున్నా. ఇంకొకసారి కూడా వాళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. నూకాలరావు గారిని నేను పలకరిస్తానికి వెళ్తే ఆ పిల్ల తండ్రి ఇది ఇంకో కేసులు అక్కడే మమ్మల్ని పట్టుకు తిట్టాడు. మీరు పలకరిస్తానికి వచ్చారా? మాకు అక్కర్లా నీ పలకరింపు. తర్వాత ఇక్కడ పట్టుకుని ఏమయ్యా మీ అమ్మాయికి బాగాపోతే పలకరిస్తానికి వచ్చా, మాతో మా సంఘ పెద్ద వచ్చాడు, ఏమో నీకు మర్యాద తెలియదు ఏమయ్యా అన్న. మర్యాద ఏంటి? మర్యాద నువ్వు పలకరిస్తావు ఏంటి అన్నాడు. తమ నౌకల సెంటర్లో నాకు తగిలాడు. ఏం ఆలోచించాడో కొంచెం ఆలోచనలో పడ్డాడు. పాస్టర్ గారు టీ తాగదారండి అన్నాడు. అక్కడ కొంచెం మార్పు వచ్చినట్టుంది. నేను అన్నాను, నేను టీ కాఫీలు తాగనుగా అన్న. తాగదావరండి, నీకోసం తాగాలని తాగనయ్యా. తర్వాత క్లాసు వీకే. అప్పటి నుంచి ఎక్కడ కనపడినా నమస్కారం అండి. గర్విష్ఠులారా, తిరుగుబోతులారా, తిట్టుబోతులారా, కఠిన హృదయం కలిగిన వారలారా, మీకు సత్యం తెలిసిన తర్వాత దేవుడిని స్తుతించండి, కానుకలు పట్టుకురండి, బహుమతులు ఇవ్వండి, దేవుని నామాన్ని ఆరాధన చేయండి, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. సరే, ఈ ఆడపిల్ల తండ్రి సంగతి అట్టన్నాడు, అయిపోయింది. ఈ తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుంటే ఇక మనోడు బ్రాందీ షాపులో ఉద్యోగం. మనోడు ఫుల్గా పీకల దాకా తాగటం, కన్ను మిన్ను కాంతలా అయిపోయింది. అట్లాగే మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత మళ్ళీ ఫ్రెండ్లాగా అయిపోయాడు. చివరిసారి నాకు బస్సులో కలిసి డోర్ దగ్గర ఉండి వెనకాల కూర్చున్న నాకు 2 చేతులు జోడించి నమస్తే అయ్యా అని, అదే చివరిసారి. ఆ తర్వాత తాగి చనిపోయాడు. చూసారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకని అంటాను అలా అంత లెక్కలేనితనం పనికిరాదంట. మన రంగరాజు నేను ఒకసారి బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంకుకి చెందిన ఆయన అన్నాడు, పాస్టర్ గారు వస్తూ ఉండండి మా ఇంటికి అన్నాడు. నేను అప్పటికే బిజీ అయిపోయాను సార్. కోటాలు, స్పీకరు, సింగరు, అబ్బో ఆర్మల్ వేసుకెళ్ళటం, సంఘాలు, బైబిల్ స్కూలు, బహు బిజీ. ఒక్కరోజు 5-6 ప్రోగ్రాంలు చేశాను. అప్పుడు ఇక్కడ కూర్చున్నాం అన్నాడు. అని అక్కడ ఆగొచ్చు కదండి. ఏమన్నాడో తెలుసా? మీరు వస్తూ ఉంటే నేను ఇట్టంటా ఉంటా అన్నాడు. ఈ టంటం అంటే అర్థం చెప్పండి. టంటం అంటే ఏంటి? నా ఎంగిలి చెయ్యి ఇదిలిస్తా. నా ఎంగిలి చెయ్యి ఇదిలించినప్పుడు నా చేతికి అంటుకున్న మెతుకులు రాలుతాయి, నువ్వు ఆ మెతుకులు ఏరుకోవాలి. అంత గర్వమా? నా దేవుడు గొప్పవాడు. రంగరాజు కూడా బాధ. ఎంత మాట అన్నాడు అన్నయ్య వాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, డోంట్ వరీ. ఎంగిల్ చెయ్యా నువ్వు ఎంగిల్ చెయ్యటి ఇదిలిస్తావా? నీ ఎంగుల మెతుకులకు దైవ సేవకుడు ఆధారపడాలా? సేవకుడు ప్రార్థన చేస్తే దీవించబడిన నీకు అంత గర్వమా? నీ మేలు కూడా దైవజనుడి మీద అంత అహంకారమా? ఆపేస్తున్నా. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య చెప్పాడు, దీవించండి కానీ ఎవరిని శపించవద్దు అన్న. దీవించబడిన వాడు ఎక్కడి నుంచి వచ్చామో అర్థం చేసుకుంటే చాలు.
చేసుకుని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వస్తూ నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? కానుకలు తేవాలి, అర్పణలు తేవాలి. నువ్వు తెచ్చినా లేకపోయినా ఎవరికి దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రాలు చెల్లించాలి అని నువ్వు తప్పు నువ్వు తెలుసుకోవాలి. వాడేదో తిట్టాడని, వాడేదో కంగారు పడ్డాడు, వాడేదో అన్నాడని, అప్పటికి తర్వాత మళ్ళీ అన్నాడు, ప్రతి గురువారం నా ఇంట్లో ప్రార్థన పెట్టుకో, నువ్వు దేశాలు తిరుగుతున్నావు, నీ గుమ్మమే నేను తొక్కను, నీ ఎంగిల్ చేతి మెతుకుల మీద ఆధారపడనాయి అనే దైవ సేవకుడు అవసరమైతే నాకు కాకులతో దేవుడు ఆహారాన్ని పంపిస్తాను. నేను రాను, ప్రతి గురువారం ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాలని. నీ ఎంగిలి మెతుకుల కోసమా? దేవునికి మహిమ కలుగున్నది. కాబట్టి ఈ కీర్తనలో ఇన్ని భాగాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకో. ఒకటి, తను నమ్మినటువంటి ప్రజల మధ్య దేవుడు ఉంటాడు. తర్వాత రెండవది, వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, విర్రవీగుచున్న వారిని కూడా చూస్తాడు. ఎవరు ఆయనపైన ఆధారపడతారో, ఎవరు ఆ శ్రమల్లో ఉంటారో వారి పక్షంగా, బలవంతులతో దీనుల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు మేలు పొందినవాడు, ఆ తరువాత విర్రవీగిన వాడు ఏకమై దేవుని సన్నిధికి వచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. భూరాజులు వారి మహిమను దేవుడి దగ్గరకు తెస్తారు అని బైబిల్లో, తన ప్రజలను కాపాడటానికి రాజులను గద్దించను అని బైబిల్లో. ఆయన పూనుకుంటే ఆయనకేం అక్కర్లా, విజయం అయింది, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. దీనులకు అండాయనే బాతిహీనులకు చును, దీనులకు అండాయనే బాతిహీనులకు చును, సితారలతో స్తుతులతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. 76వ కీర్తనలో నుండి కొన్ని అంశాలు మా ముందు ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మాట్లాడము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు సమూయేలు. మీ మాటలు విన్నాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు, రాజులను ప్రవక్తలను అభిషేకించిన గొప్ప గనుడయ్యాడు. కొన్నిసార్లు నేనైనా మేమైనా, కొన్నిసార్లు మాతో ఉన్న మా బిడ్డలైనా శ్రమల పాలవుతాం. శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. శ్రమనందుట నాకు మేలు అన్నాడు దావీదు. పారిపోలేదు, నిలబడి గట్టి భక్తుడయ్యాడు. మీ మనసును అర్థం చేసుకున్నాడు. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, దావీదు నా హృదయాను సారడు. 76వ కీర్తన ద్వారా మీరు మాట్లాడారు. మీ బిడ్డలను కాపాడటానికి వారి మధ్య నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
వారి మధ్య మీ నామాన్ని గొప్ప చేసుకున్నారు, వారి మధ్య మీరు ప్రసిద్ధి చెందారు, వారిని అక్కడ సమాధానకర రీతిలో నడిపించారు. వారిని శ్రమల పాలు చేస్తున్న శత్రువుల వైపు చూచి అవన్నీ పక్కన పెట్టండి, నేను దిగుతున్నా యుద్ధంలో అని శ్రమనొందుచున్న వారి పక్షముగా దిగి శ్రమలో ఉన్న వారిని విడిచి గర్విష్ఠులను శత్రువులను దేవుడంటే భయం లేకుండా జీవించుచున్న గర్వాంధుల గర్వమును అణచారు, ఫరోని ఓడించారు. బైబిల్లో ఉంది, ఒక్కరు కూడా మిగలలేదు, మొత్తం మునిగి చనిపోయారు అని. కాబట్టి తండ్రి, మేము ఏదైనా శ్రమలు కలిగినప్పుడు వెనుకంజ వేయక, అధైర్యపడక, పారిపోక, పిరికి వారమ కాక, వెనుకకు వెళ్ళే ప్రయత్నము చెయ్యక, మేము రోషముగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయండి. నన్ను మీరెంతో బలపరిచారు, పాస్టర్ గారిని మీరు ఎంతో బలపరిచారు, మా కుటుంబాన్ని మీరు ఎంతో బలపరిచారు, మా ఆత్మీయ బిడ్డలు మీరు ఎంతో బలపరిచారు, సంఘమును మీరు ఎంతో బలపరిచారు. విమర్శించిన వారి నోళ్ళు మూయించారు, లెక్క లేకుండా కళ్ళు నెత్తికి వచ్చి కిందంగా పయ్యంగా చూసి ఈడా అనుకున్న వారిని గర్వాన్ని అణించారు. ఈ పూట మేము మా సంఘం వారి బిడ్డలకు ఆధారంగా నిలబడగలిగాం. మీకు మహిమ కలుగును గాక. టీవీలో కూడా ఎందరు వింటున్నారో వారందరూ ఏదైనా శ్రమ కలిగి మీ పక్షముగా చేరి ప్రార్థన చేయడానికి, వారి పక్షంగా మీరు యుద్ధం చేయటానికి, వారు ఇష్టపడటానికి సహాయం చేయండి. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమపత్రిక కింద అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఈ మాటలన్నీ తీసుకొని సాత్వికుడును దీన మనసు గలవాడను ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారి దగ్గరకు రండి అని మనుషుల గర్వాన్ని పక్కన పెట్టి, యుద్ధ తంత్రాన్ని పక్కన పెట్టి సాత్వికుడవై గాయపడిన చేతులతో ప్రపంచాన్ని పిలిచిన ఘనుడవు, మీకు మహిమ కలుగును గాక. మీ ప్రేమను, మీ కృపను, మీ సాత్వికమును అర్థం చేసుకొని అనేకులు కోట్లాది మీ దగ్గరకు వస్తున్నారు, ఇంకా అనేకులు రాగలుగుటకు సహాయం చేయమని, ఈ వర్తమానము నీరు కట్టి ఫలింప చేయమని, ఎవరు కఠినాత్ములుగాక లోబడి విధేయత వారికి దయచేయమని, అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.